కింద పడతావు. వాడిని అయితే పట్టు పైకి అనుకో. పాప విమోచన వెనక్కి వచ్చే దూరం వెళ్ళదు. నా పాప విమోచన కొరకై నా ప్రియ జూమ్ చేసా అన్న, జూమ్ చేసా చెయ్యి బాప్తిజం అనగానేమి ముంచుట ఏమనగాని అంటే మన పాపములు ముంచివేయబడాలి. పాపములు ముంచివేయబడినప్పుడు మరి ముంచబడింది కనపడాలి. నిలబడిన వ్యక్తి కనపడతాడు. అలాగే నీ పాపములు అడిగివేయబడినప్పుడు ముంచబడినప్పుడు ఆ రాడ్లు అంటే దాటకూడదు అంట. పెద్దోళ్ళు మెట్లు ఉంటాయి. కాళ్ళతో వెళ్ళకూడ స్థలానికి వెళ్ళిన గత కాలంకు ఉన్న మన పాపంలో కొరకై ఆయన కాలంలో తర్వాత మన చెడ్డ తలంపులు సినిమాలు చూసి మరి కొన్నిసార్లు చెడ్డ సహవాసంలోను యవన కాలంలోను మనం ఆలోచించి చెడ్డ ఆలోచనల కొరకై ప్రభు యొక్క మరి అందమైన శిరస్సుకి మరి ముళ్ళ కిరీటం పెట్టబడి ఆ ముళ్ళ కిరీటం గుచ్చుకొని రక్తం ముద్దలు దార్లై రక్తములు గారినాయి. ప్రభువారి ఎందుకని అన్ని శిక్ష భరించాయంటే నీ పాపానికి శిక్ష రాకూడదని, నా పాపానికి శిక్ష రాకూడదని ప్రభు ఆ శిక్షను తన శరీరమును భరించి మరణించాడు కాబట్టి ఆయన సమాధి చేశారు. ఆయన సమాధి చేసిన తర్వాత దాన్నే ముంచటం అంటారు. సమాధి చేసిన వ్యక్తి ఎవరైనా కానీ భూలోకంలో ఇక మరలా తిరిగి జీవించాడు. అలాంటి మన పాపములు కూడా తిరిగి ఉంచబడినప్పుడు మళ్ళీ తిరిగి ప్రభు తిరిగి నువ్వు కూడా ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా మరి అటువంటి నూతన జీవితం జీవించడానికి తిరిగి లేపబడుతూ వచ్చావు. మరి తిరిగి లేపబడ్డానికి సిద్ధమేనా దేవుని కొరకు? మరి నీ యొక్క బాప్టిజం ద్వారా మరి తీసుకున్న తర్వాత మరి ఆశీర్వాదం దీవులనే కాదు, శ్రమలు, కష్టాలు, మరి యేసు ప్రభు నమ్ముకున్న నిందలు, అవమానాలు నిన్ను పరుస్తారు. అయినా క్రీస్తు కోసమే జీవించదవా? మరణించిన క్రీస్తు కోసమే మరణించదవా? యేసుక్రీస్తు ప్రభు వారు బాగా సంతోషిస్తున్నాడు. కాబట్టి మన సంఘానికి మరి దేవుని సంఘమైన మన హెబ్రోనికి అలాగే అందులో సేవకుడిగా నాకు దేవుని తండ్రి యొక్క కుమారుడు యొక్క నామంలో మమ్మీ జరగన్నా వాళ్ళకి ఇచ్చేసాడు.
ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడని నీ పాపములను నీ నుండి మరి దూరపరిచి నీ ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని నువ్వు నమ్ముతున్నావా? నీ పాపములలో ప్రతి పాపములను ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర ఒప్పుకున్నట్లు నీ పాపములను ఉండి నేను దూరపరిచే రక్షకుడు యేసుక్రీస్తు వారి ఎదుట నీ యొక్క పాపములు అతిక్రమములు తెలిసి తెలియని ఇవన్నీ కూడా తప్పులను ఒప్పుకుంటువా? ప్రభు నిన్ను క్షమించాడా? ప్రభు ఇచ్చిన వాక్యం ఏమిటి? లూకా సువార్త 7వ అధ్యాయము 58 నుంచి, అమ్మా నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు కనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి, నీ సమాధానకరమైనవే జీవించు. దేవుడు నిన్ను దర్శించాడు, రైతు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నీ హృదయంలో సమాధానం ఇచ్చి నీ ఆత్మ రక్షించాడు కనుక యేసు ప్రభువే ఈ లోకానికి నిజమైన దేవుడని నీవు పూర్తిగా ఇప్పుడు గుర్తెరిగావు, రుచి చూసి తెలుసుకున్నావా? ఈ శాంతి సమాధానం బురద చీ అటువైపు చేర్చుకున్నాక ప్రభు అని చేర్చుకున్నాకే అలైతే నువ్వు బ్రతికినా నువ్వు మరణించినా క్రీస్తు కొరకే జీవించదువా? మరి నీ తల్లిదండ్రులు క్రీస్తు కొరకే జీవించారు. తల్లిదండ్రులు బంధువులు రక్త సంబంధులు తోబుట్టువులు ఆశీర్వాదమైన దీవెనైనా సంఘంలో సహవాసంలో నీకు దేవుడిచ్చిన సంఘంలో నమ్మకమైనటువంటి దేవుని బిడ్డగా నీవు ప్రభు రాకడను జీవించడానికి తీర్మానం కలిగినావా? సాక్షులు బట్టి మరి సంఘాన్ని బట్టి నశించిపోయే ఆత్మను రక్షించబడడం ద్వారా నీవు రక్షించడం ద్వారా దేవదూతలకు ఆ రక్షించబడిన ఆత్మను బట్టి మిగుల సంతోషం ఉంటుందని నాయన మీరు సెలవిచ్చారు. నా కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్షకుడిగా పోయినప్పుడు ఆయన్ని రక్షకుడిగా అంగీకరించి మరి పాపములను ఒప్పుకొని ఆయన నిజమైన రక్షణ రుచి చూసి ఆ పాపము నుండి దూరపరిచిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఇచ్చే శాంతి సమాధానాలు పొంది నా ప్రభువు, నా రక్షకుడు, నా దేవుడు, నా యజమానుడు, నా ప్రభుత్వం ఇక యేసు ప్రభుత్వమే అని ఈ కుమారుని కనపరిచారు నాయన. ఈ బిడ్డలు ఈ దినం రామారావున సుజాతక్క వారి పాత జీవితాన్ని మరి మీరు సమాధి చేశారు నాయన. వారు సమాధి చేయటకు మీరు అనుభవించినటువంటి ఈ కృపను బట్టి స్తోత్రాలు. తిరిగి వారి నూతన జీవితంలో నాయన మరి జకర్యా ఎలిజబెత్లుగా మరి తిరిగి
వారిని నీ జీవ గ్రంథములో దేవా వారి పేర్లు లిఖించి వారికి దైవరాజ్య పాత్రులుగాను ఇక్కడ వారికి అనుగ్రహించినటువంటి హెబ్రోను ప్రార్థనా మందిర సంఘంలో వారు సభ్యులుగాను ఉండి నమ్మకంగా నేను సేవించే కృప భాగ్యం ఆశీర్వాదము దయచేయమని అందరినీ కూడా పేరు పేరునవి మా అందరి పేర్లు నీ జీవ గ్రంథంలో రాసుకొని నాయన మరి కావలసినటువంటి నీ కృపాక్షేమాలు దీవెన ఆశీర్వాదములు మా కుటుంబాలకు మా యొక్క మరి పిల్లలకు మరి మా సంఘానికి అనుగ్రహించి ఆశీర్వదించి బలపరచమని యేసు వారి పరిశుద్ధ నామములో స్తుతించి సర్వాధికారి క్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము. మనకు తోడయుండి నడిపించి దీవించును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనకు త్వరలో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి హెబ్రోను వాసి యేసుక్రీస్తు వారికి పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు వారికి సృష్టి యేసుక్రీస్తు వారికి